దలైలామా వారసత్వంపై భారత్ చైనా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ధర్మశాలలో జరిగిన దలైలామా జన్మదిన వేడుకల సమయంలో ఆయన వారసుడి ఎంపికపై తీవ్రమైన చర్చ జరిగింది. తదుపరి దలైలామా ఎంపిక పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉన్నత స్థాయి భద్రతా సమావేశం కోసం చైనాకు వెళ్లనున్న సమయంలో చైనా దలైలామా ఎంపిక విషయం తమ అంతర్గత వ్యవహారమని పేర్కొంటూ భారత్ ని ఆటలాడొద్దని హెచ్చరించింది. ప్రస్తుత 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో 1935లో జన్మించి 1950లో టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1959లో చైనా టిబెట్ ని ఆక్రమించాక ఆయన భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల తన వారసుడి ఎంపికపై దలైలామా కీలక ప్రకటన విడుదల చేశారు. గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ ద్వారా బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం తన వారసుడి ఎంపిక జరుగుతుందని, ఇందులో ఎవ్వరి జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. చైనా ఎంపిక చేసిన ఏ వ్యక్తినైనా తిరస్కరించాలని, కొత్త దలైలామా చైనా వెలుపల జన్మించాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన ఆయన 90వ పుట్టినరోజు వేడుకలకు భారత్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారసుడి ఎంపికపై దలైలామా చేసిన వ్యాఖ్యలు చైనాకి కోపం తెప్పించాయి. అదే టైంలో భారత్ సైతం కొత్త దలైలామా ఎంపిక ఆయన వ్యక్తిగత వ్యవహారమని, ఇందులో ఎవ్వరి ప్రమేయం ఉండదని స్పష్టం చేసింది. దీంతో న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని చైనా భారత సంబంధాల్లో ముల్లు లాంటిదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై స్పందించిన చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందులో దలైలామా పునర్జననం వారసత్వం అనేది చైనా అంతర్గత వ్యవహారం అని పేర్కొన్నారు. కొందరు భారత వ్యూహాత్మక విశ్లేషకులు, అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ ఈ విషయంతో ఆట్లాడితే భారత్ తన కాళ్లను తానే నరుక్కుంటుందని హెచ్చరించారు. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దలైలామా పుట్టినరోజుకు ముందు జూలై 4న విదేశాంగ శాఖ భారత్ ధార్మిక లేదా విశ్వాస విషయాలపై ఎలాంటి స్థానం తీసుకోదని పేర్కొంది. అయితే బౌద్ధ మతాన్ని అనుసరించే మంత్రి రిజిజు దలైలామా పక్కన కూర్చుని దలైలామా లేదా ఆయన ధార్మిక సంస్థకు మాత్రమే పునర్జన్మ నిర్ణయాధికారం ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ధార్మిక విశ్వాసం ఆధారంగా ఉన్నప్పటికీ చైనాకి ఇది రుచించలేదు. దలైలామా ఎంపిక అనేది ఇప్పుడు కేవలం ఆధ్యాత్మికమైందే కాదు, రాజకీయంగా కూడా చాలా ముఖ్యమైంది. టిబెట్ పై తన అధికారాన్ని కొనసాగించేందుకు చైనా తమ అనుకూల వ్యక్తిని కొత్త దలైలామాగా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. టిబెట్ ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు దలైలామా వారసత్వాన్ని వాడుకోవాలని చూస్తోంది. ధర్మశాలలో దలైలామా ఆయన ఆశ్రమం ఉండటం వ్యక్తిగతంగా భారత్ కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తోంది. 2020లో లదాఖ్ సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు, 4 చైనా సైనికులు మరణించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. భారత్ లో సుమారు 70,000 మంది టిబెట్ శరణార్థులు ఉన్నారు. వీరిలో చాలా మంది చైనా నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయంగా చురుగ్గా ఉన్నారు. ఈ నెల 15న జైశంకర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కోసం టియాన్జిన్ కు వెళ్లనున్నారు. 2020లో ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశం. ఈ ఎస్సీఓ సమావేశం బహుపాక్షిక భద్రతా చర్చల చుట్టూ జరిగినప్పటికీ దలైలామా విషయం ద్వైపాక్షిక ఉద్రిక్తతల చర్చల్లో కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెలలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎస్సీఓ సమావేశంలో చైనా రక్షణ మంత్రిని కలిసినప్పటికీ టిబెట్ విషయంతో సహా ఉద్రిక్తతలు ఇంకా పరిష్కారం కాలేదు.